హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఉత్తాన ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు బెంగళూరులో ఇంకొక ముఖ్యమైనటువంటి టెంపుల్ వ్యూ అనేది చూపిస్తున్నానండి. ఇది కూడా జస్ట్ జేపీ నగర్ నుంచి ఒక 10 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. ఇది మేము పూరి జగన్నాథ్ టెంపుల్ చూపించాను కదండి, అప్పుడే వెళ్ళాను. మేము మొదట ఇక్కడ కృష్ణుడి గుడికి, తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామన్నమాట. వెళ్ళే టయానికి అది మధ్యాహ్నం అయిపోయిందనమాట. గుడికి ఎదురుగా ఉన్న గొంతులో బైక్ పార్క్ చేసేసి ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. మీకు అర్థమైపోయింది. ఈజీపురాలో ఉన్నటువంటి 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూడటానికి వెళ్తున్నాము. మామూలుగా ఇది కోదండరామస్వామి వారి ఆలయం అన్నమాట. ఇక్కడికి ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అది కూడా 2025 మార్చిలో. ఇక్కడ మీరు కనిపిస్తున్నది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడి నుంచి మనం డౌన్కి వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడ మనం టికెట్ తీసుకున్నట్లయితే మనకి విగ్రహం దగ్గరికి తీసుకువెళ్తారు. ఈ 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది కూర్మావతారం, అంటే తాబేలు మీద నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తుందండి. ఇక ఆ స్వామివారి విగ్రహాన్ని చూస్తున్నప్పుడు మనం నిజంగా మైమర్చిపోతాము. అంత అద్భుతంగా చెక్కారనమాట. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. వాటికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న ఎల్ఈడి స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయండి, ప్లే చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కింద చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. శివాలయము, అలాగే రామాలయము, వినాయక స్వామి అందరూ కూడా కొలువై ఉన్నారు. ఈ విగ్రహం మొత్తాన్ని కూడా ఒకే రాతి మీద చెక్కారండి. అది కూడా ఒకే వ్యక్తి దీన్ని మొత్తాన్ని కూడా తయారు చేపించారు. ఇక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ దగ్గర నుంచి ఈ రాతిని చెక్కి ఆ తర్వాత తీసుకువచ్చారు. కేవలం ఈ రాతిని విగ్రహంలా మార్చడానికి, అంటే చెక్కటానికి మాత్రమే 8 కోట్ల దాకా పట్టిందని చెప్పి ఆ విగ్రహాన్ని నిర్మించిన వ్యక్తి చెప్పారండి. అతను కూడా మన తెలుగువారే అవ్వటము మనకి ఎంతో గర్వకారణం. ఇక మేము స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు మేఘాలన్నీ కూడా ఈ విధంగా కమ్ముకుంటూ వచ్చేసాయి. అంటే ఒక్కసారిగా వర్షం పడుతుందేమో అని అనిపించింది. ఎంతో అద్భుతంగా ఉంది ఆ దృశ్యం అయితే. సో అది కూడా మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్లో స్వామివారి పాదాలు ఉంటాయండి. అక్కడి నుంచి మనకి విగ్రహం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడికి మనం వెళ్ళాలంటే 100 రూపీస్ టికెట్ అనేది తీసుకోవాలండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా తీసుకోవాలి, చిన్నపిల్లలు తప్ప. ఇక్కడ స్వామివారి ఆకృతి అనేది మనకి రామ మందిరంలో బాలరాముడి విగ్రహం అనేది ఉంది కదా, సో నాకు అలాగా అనిపించింది. ఆ రాముడి విగ్రహానికే నామాలు పెడితే ఏ విధంగా ఉంటుందో అలా అనిపించింది. అలాగే దశావతారం అనమాట, అంటే దశముఖాలతోటి శంఖ చక్ర గదాలతోటి మనకి అభయమిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. నాతో పాటుగా మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకోండి. వీలున్న వాళ్ళు చక్కగా ఈ ఈజీపురాలోని కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళండి, దర్శించుకోండి, పునీతులకండి. అయితే ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు మనకి రోడ్లు అనేవి సరిగ్గా లేవండి. అంటే కొత్త రోడ్లు అనేవి వేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బళ్ళు వెళ్ళటం కూడా కష్టంగా ఉంది. చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఎల్ఈడి టీవీలో ప్లే చేస్తూ ఉన్నారండి. విగ్రహాన్ని చెక్కడం కోసం ఎంతమంది పనిచేశారో, అలాగే ఆ ఏకశిలా విగ్రహం కోసము రాతిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎలా తీసుకువచ్చారు, ఎలా చెక్కారో మొత్తాన్ని కూడా మనము అక్కడ చక్కగా చూడొచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం అని చెప్పారు. మరి మీలో ఎంతమంది బెంగళూరులో ఉన్న ఈ ఈజీపుర వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారో నాతోటి షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరలా ఒకసారి అందరికీ కూడా ఉత్తాన ఏకాదశి శుభాకాంక్షలు. మరలా ఒకసారి స్వామిని చూసేస్తూ ఇంటికైతే మేము బయలుదేరామండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.